Hi friends, today we discuss about had to. Had to అంటే for dislike actions అంటే మనం డిస్లైక్ అంటే మనకు నచ్చకున్నా బలవంతంగా చేయవలసి వచ్చిన పనుల్ని హ్యాడ్ టుతో చెప్తాం మనం. చూడండి, చేయవలసి వచ్చింది అంటే మనకు చేయబుద్ధేయట్లేదు, చేయాల్సి వచ్చింది. దాన్ని స్ట్రెచ్ చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ టు గో టు స్కూల్ ఆన్ మై బర్త్డే. అంటే నేను నా బర్త్డే రోజు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బర్త్డే, ఒకటి మీ బర్త్డే అనుకోండి. మీ బర్త్డే రోజు ఏ ప్లాన్ వేస్తారో, నేను సినిమాకి వెళ్ళాలి, లేకపోతే నేను షాపింగ్కి వెళ్ళి ఏమైనా మంచి షూస్ గట్ట కొనుక్కోవాలి, ఏమైనా దేవుడి గుడికి అలా పిక్నిక్ లాగా సంథింగ్ ప్లేసులకి వెళ్ళాలి అనుకుంటాం. కానీ అదే రోజు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే నువ్వు ఏవైనా సార్ అర్జెంట్గా రమ్మనొచ్చు, ప్లస్ మీ నాన్నకి కూడా అది ఇష్టం రాకపోవచ్చు. ఎల్లో ఫాస్ట్ ఇయర్లో వెళ్ళకపోతే నీకు మరి బాగుంటుందో, సాయంత్రం కేక్ ఉండదంటే మనం ఏం చేస్తాం, వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు తప్పనిసరి. ఎందుకంటే ఫ్రెండ్స్తో కేక్ కోయరి అట్లా మనకి ఉంటారు కదా, అందుకే తప్పనిసరిగా వెళ్తాం ఇప్పుడు స్కూల్కి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ కదా. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, చందు హ్యాడ్ టు డ్యాన్స్ ఇన్ ది వీడియో షూట్. అంటే చందు అనే ఒక అతను వీడియో షూట్లో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అంటే చందు అంటే ఇంకెవరు కాదు, మా మాయ. మొన్న పెళ్ళి ఫిక్స్ అయింది. దానికి పెళ్ళి ఫిక్స్ అయిందంటే వీడియో షూట్లు ఉంటాయి కదా కొన్ని. కానీ మా మాయకి అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు. అలాంటప్పుడు డ్యాన్స్ చేయగలరు ఎవరైనా? అప్పటికప్పుడు వెంటనే డ్యాన్స్ మీరు చేయకపోతే వీడియో షూట్ రాదు అన్నప్పుడు డ్యాన్స్ చేయాలో వద్దా, ఎవరైనా స్టెప్లు లోపల వద్దా, అవి కూడా మా మాయకి రాదు. అందుకే మా మాయ డ్యాన్స్ రాకుండానే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ క్లియర్ అయ్యింది. థర్డ్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ టు వాక్ ఆన్ ఫుట్ టు స్కూల్. ఇది చాలా కొంచెం క్రిటికల్గా ఉంది. అంటే ఆమె స్కూల్కి నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మనమే సపోజ్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ మన స్కూల్, నడిచి వెళ్ళాలంటే మనకి బద్ధకమే, మళ్ళీ కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. మనం రోజు ఎలా వెళ్తాం, డైలీ యాజ్ యూజువల్లీ సైకిల్ మీద వెళ్ళినా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచ్ అయితే మన నాన్నలు వెహికల్స్తో దారి పెడతారు. కానీ ఆ అమ్మాయికి వెహికల్స్ లేవు, లిఫ్ట్లు లేవు, సైకిల్ లేదు. అంటే సైకిల్ ప్యాచ్ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు ఆమెను ఎక్కించకన్నా. అలాంటప్పుడు ఏం చేయాలి, పక్కా వెళ్ళాలి. ఎగ్జామ్స్ అనుకోండి, ఎగ్జామ్స్ టైం పక్కా వెళ్ళాల్సి వచ్చినప్పుడు నడిచే కదా వెళ్ళాలి. అప్పుడు అమ్మాయి కావాలి నడిచి వెళ్ళట్లేదు కదా, నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సందర్భం చూడండి, హ్యాడ్ సందర్భం, నడిచి వచ్చిన సందర్భం అక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ క్లియర్ కదా. ఫోర్త్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. వీ హ్యాడ్ టు స్టాప్ ప్లేయింగ్ క్రికెట్. అంటే ఇది చాలా నాకు సంబంధించింది. మేము క్రికెట్ని ఆపాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సండే అనుకున్నాం. సండే మేము సాటర్డే నైట్ ప్లాన్లు వేసేస్తాం, అందరం గ్రూప్ కట్టేసేరే సండే అలాగ ఆడుకుందాం, మొత్తం ఆడుకుందాం. అసలు గ్యాప్ లేకుండా తినేసి వచ్చి వెంటనే ఈవినింగ్ ఫుల్గా ఆడుకుందాం రా, బెట్ మ్యాచ్ గట్ట అంటాం. కానీ అదే టైంకి సార్ వచ్చి సాయంత్రం సీటీ ఉంది చదవకన్నా, అంటే టెస్ట్ SA1కి టెస్ట్లు ఉన్నాయి చదవకన్నా ఏం చేస్తున్నారా అని అన్నారు అనుకోండి. అప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది, ఎలాగైనా ఆపాల్సి వస్తుంది. అప్పుడు ఆపకపోతే మన ఎగ్జామ్స్ పాడైపోతాయి. క్రికెట్ అనుకోండి, ఈ సండే కాకపోతే నెక్స్ట్ సండే. అదే SA1 ఎగ్జామ్స్ అయితే ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి మనకి పేపర్ ఇస్తారేంటి. అది సార్ ఇప్పుడు మనం క్రికెట్ ఎలాగైనా ఆపాలి కదా, మళ్ళీ ట్యూషన్ కూడా పక్కా టైం అవుతుంది. మనం మ్యాచ్ మధ్యలో ఉన్నాం, పోనీ మ్యాచ్ అయిపోయాక వద్దామంటే టైం చాలదు, పోనీ మ్యాచ్ ఆడామంటే అసలు టైమే లేదు. అంటే అప్పుడు క్రికెట్ ఆపాల్సి వస్తుంది కదా. అంతే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.